మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. సింగపూర్ లో భారీగా కేసులు నమోదవుతుండటంతో ప్రపంచం మొత్తం అలర్ట్ అయింది. ఈ నెలలో వారంలో 26,000 మంది కరోనా బారిన పడ్డారు. అంతకు ముందు వారంలో 14,000 మందికి కరోనా అటాక్ అయింది. కోవిడ్-19 కి చెందిన KP.1, 2 వేరియంట్స్ వేగంగా వ్యాపిస్తున్నాయి. 200 కేసులు ఈ 2 వేరియంట్స్ లోనే ఉన్నాయి. రోజుల వ్యవధిలోనే వేల సంఖ్యలో కొత్త కేసులు వస్తుండటంతో జనం వణికిపోతున్నారు. రోజుకి 250 మంది దాకా హాస్పిటల్స్ లో చేరుతున్నట్లు సింగపూర్ వైద్య శాఖ చెబుతోంది. వీళ్లలో 2-3 ఐసీయూలో చేరుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే 4 వారాల్లో భారీగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వైద్య శాఖ హెచ్చరించింది. జనం మళ్లీ మాస్కులు పెట్టుకోవాలని సింగపూర్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. హాస్పిటల్స్ అన్నింటినీ అలర్ట్ చేశారు. అన్ని సదుపాయాలను సిద్ధంగా ఉంచుకోవాలని ప్రభుత్వం సూచించింది. సింగపూర్ ప్రజలు మరోసారి కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు అదనపు డోస్ టీకా తీసుకోవాలని సూచించారు. హోమ్ క్వారంటైన్ కి ప్రాధాన్యత ఇస్తోంది సింగపూర్ ప్రభుత్వం. KP.1, 2 వేరియంట్స్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా వాటి వల్ల సీరియస్ అవుతుందా లేదా అన్నది ఇంకా నిర్ధారించలేదు. సింగపూర్ లో కోవిడ్-19 విజృంభణతో ఇటు ఇండియాలోనూ టెన్షన్ మొదలైంది. గతంలో వచ్చిన 3 వేవ్స్ కి జనం ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా చాలా దెబ్బతిన్నారు. అయితే సింగపూర్ టు ఇండియాకు భారీగా విమానాల రాకపోకలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంకా భారత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.